మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రజిత గారు. నమస్తే సిరి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నిద్ర సరిగ్గా లేకపోవడం. ఇలా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల రకరకాల సమస్యలకి గురి అవుతున్నారు. అలాంటి వారి కోసం డైట్ పరంగా అలాగే యోగా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యోగా అండ్ ఫిట్నెస్ కోచ్గా మీరేం చెప్పబోతున్నారు? ప్రపంచంలో చాలా సమస్యలు అందరికీ వస్తుంటాయి. దాన్ని సమస్యల మూలంగా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే నిద్ర. ఈ నిద్ర లేకపోతే ఏ సమస్యనే సాల్వ్ చేయలేము. నాకు తెలిసి చాలామందిని నేను విన్నాను సిరి, తిండి లేకపోయినా ఉంటాం, కానీ నిద్ర లేకపోతే అసలు దే కాంట్ గివ్ ఎ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్. ట్రూ. సో ఇది తెలిసిన వాస్తవం. సో బేసికల్గా ఏంటి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, మనం ఎగ్జాంపుల్ ఆ కార్కి స్క్రాచ్ పడింది, లేకపోతే కాస్త ఏదైనా రిపేర్ వచ్చింది, ఏదో రకంగా ఆగిపోయింది. సో ఈ కారుని అలా నడుస్తూ ఉన్నప్పుడు రిపేర్ చేస్తామా, గ్యారేజ్కి తీసుకెళ్ళి ఆగి ఉన్నాక రిపేర్ చేస్తామా? ఆబ్వియస్గా ఒక దగ్గర ఆపి తర్వాతనే రిపేర్కి తీసుకెళ్తేనే రిపేర్. సో అలాగే ఎగ్జాక్ట్లీ ఒక మనిషికి ఎమోషనల్ బ్రేక్ డౌన్ తీసుకోండి, ఫిజికల్గా డ్యామేజ్ అవుతుంది తీసుకోండి, మెంటల్ స్ట్రెస్ తీసుకోండి, ఏదైనా నీకు ఆ మనిషి ఒక ఆర్గాన్స్ సరిగ్గా డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, లేకపోతే ఎన్నో సమస్యలు అనుకుందామండి, అవన్నిటికీ రిపేర్ అవ్వాలి అని అంటే నీ సెల్స్, నీ మొత్తం మన కణాలతో తయారు చేసిన మన బాడీ రిపేర్ అవ్వాలి అంటే వెన్ యు ఆర్ ఇన్ ఎ స్లీప్. సో నిద్ర ఒక ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు. నువ్వు నిద్రపోతున్నప్పుడే నీ లోపల హీలింగ్, రిపేర్ వర్క్ జరగడం జరుగుతుంది. సో ఈ నిద్రలు ఏమీ లేకపోవడం వల్ల ఏదైతే నీకు ఆల్రెడీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాంప్లికేషన్స్ తీసుకోనివ్వండి, మెంటల్ ట్రామా తీసుకోండి, ఇవన్నిటి మూలంగా నువ్వు పడుకోవట్లేదు కాబట్టి నీ బాడీ హీల్ అవ్వట్లేదు. అప్పుడు ఇవి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్నీ ఎక్కువ అవ్వడం జరుగుతుందో బేసిక్గా ఏజింగ్ మీద బాపడుతుంది. మీరు గమనించండి, ఎంత యంగ్గా ఉన్న వాళ్ళైనా రాత్రి పగలు కష్టపడి లేకపోతే ఇదగా నిద్ర పడక చేస్తే ఒకటి కళ్ళ కింద లోపలికి వెళ్ళిపోవడం కాకుండా ఫేస్ కూడా తొందరగా ఏజింగ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అందుకని బేసికల్గా నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి అది అందరికీ తెలుసు మేడం, నిద్ర పట్టడం లేదు, ఏంటి సమస్య? ఖచ్చితం అండి, నేను చెప్పినంత ఈజీ అయితే కాదు. నేను నిద్రపోండి అనగానే ఏ సమస్యలు లేని ఒక చిన్న బుడ్డోడిని తీసుకుంటేనే వాడు నిద్రపోవడానికి బోలెడన్ని మనము కథలు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇలా జోలవాడికి మూమెంటం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఒక పాట, ఒక మెలోడియస్. మీరు కూడా అంతే, మన మనస్సు కూడా అంతే. అసలు ఏ సమస్యలు లేనప్పుడే అంత చేసినప్పుడు మరి మనకి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటిని హ్యాండిల్ చేసుకోవడానికి నీకు నువ్వే ఆ వాతావరణం కల్పించుకోవాలి. ఎలా మేడం? నువ్వు తీసుకునే డైట్ ఓవరాల్గా చాలా సూదింగ్ ఫుడ్, కామింగ్ ఫుడ్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఓవర్ డే అంతా మరి ఇలా లైఫ్ టైం కుదురుతుంది, నో ప్రాబ్లం, ఒక 5 days అలా తీసుకొని 2 రోజులు మీకు ఇష్టమైన ఫుడ్ తినండి. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అలవాటు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లో నీకు ఒక యోగా కానీ, ఒక ఏదైనా ఎక్సర్సైజ్ కానీ మార్నింగ్ తీసుకున్నావంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను సిరి, ఎవరైతే ఇది నాతో అంటే మనం మాట్లాడుకుంటే ఒక 41 days కానీ ఈ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకున్నట్టయితే, ఏది మన వర్కౌట్ కానివ్వండి, లేదు ఈ ఫుడ్ కానివ్వండి, దాని తర్వాత స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే ఒక మెడిటేషన్ అవ్వండి. మెడిటేషన్ అనగానే క్వైట్గా కూర్చోవడం రాదు, ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, నో ప్రాబ్లం. అసలు మీ మనసు ఒప్పుకోనివ్వండి, ఒప్పుకోకమని కొంచెం సేపు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అది షట్ డౌన్ అవ్వదు. మెడిటేషన్ అనగానే అన్ని క్లోజ్ చేసి థాట్స్ బంద్ చేసి అది మెడిటేషన్ అసలు అవ్వదు. మనం అది ఇంపాసిబుల్. మెడిటేషన్ ఒక యోగిలే హిమాలయాల్లో పోయి చేసేదే యోగా, మెడిటేషన్ కాదు. ఇక్కడున్న జీవితంలో ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ నువ్వు ఆ 5 minutes షట్ డౌన్ చేసి ఉండగలిగితేనే నువ్వు ఇంకా జీవితాన్ని జయించినట్టు. సో అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజు రాదు, కంపల్సరీ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 5 minutes. అట్ ద సేమ్ టైం రాత్రి పడుకునే ముందు కొంచెం ఎర్లీగా తినడం, హెవీగా తినకపోవడము, సాఫ్ట్ ఫుడ్ తినడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చిన్న పాలతోటి చేసుకున్న సాఫ్ట్ కిచిడీ కానివ్వండి, మంచి హెల్దీ వెజ్జీస్ కానివ్వండి, క్వాంటిటీ తక్కువ.
అలా సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి నిద్ర ప్రమోట్ అవుతుంది. అలా కాకుండా నీకు రాత్రి పడుకునే ముందు ఇందాక నేను చెప్పినట్టు క్యామమైల్ టీ, మనము లాస్ట్ వీడియోలో కూడా క్యామమైల్ టీ ఒకటి చక్కగా నిద్రను, తర్వాత నీ రూమ్ చాలా నీట్గా పెట్టుకొని కొంచెం కాజీగా క్రియేట్ చేసుకొని ఏదైనా లావెండర్ ఆయిల్ లేకపోతే ఇలాంటివి, మరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కానీ ఏం అవసరం లేదండి, మీరు మార్నింగ్ యోగా అండ్ తర్వాత హెల్దీ ఫుడ్ ఓవర్ ద డే ఖచ్చితంగా. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సమస్యలు అనేది గ్యారంటీ. మీరు పట్టుకుంటే సమస్య, వదిలేస్తే లేదు. మేడం మీరు ఎంత ఈజీగా చెప్తున్నారు, లేదండి మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సమస్య నువ్వు అనుకుంటేనే సమస్య, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని ట్రై చెయ్యండి. ఏది మరి తింటే బాగా తింటే, యోగా చేస్తే బుర్ర బాగా పనిచేస్తుంది, క్లారిటీ బాగా వస్తుంది, నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. నువ్వు ఇవి రెండింటిని పట్టుకొని నువ్వు నిద్ర సరిగ్గా పోకపోతే ఏది అవ్వదు. సో ఖచ్చితంగా నేనేమంటానంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, నువ్వు ఎతకటమే ఉంది. సో ఖచ్చితంగా డెసిషన్ మాత్రం తీసుకోవాలి. ఈ విషవలయంలో పడకండి. మాకు బాధలు ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, రోగాలు వస్తున్నాయి, పని చేయలేకపోతున్నాం. చూడండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలాగే నడుస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనమే ఒక నిర్ణయం తీసుకొని, చాలా కష్టమండి, చాలా లేజీ అనిపిస్తుంది, చాలా బాధ ఉంటుంది, లోపలికి కుంగిపోతుంటాము, అసలు మనకు ఆ చెయ్యి అందించి పదపాతాలని పోతుండే ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇట్స్ ద టైమ్ యూ టు కమ్ అప్ అండ్ టేక్ ద సిచ్యుయేషన్ ఇన్ టు ద కంట్రోల్. నా రిక్వెస్ట్ యాజ్ ఏ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా, మీకు వెల్ విషర్గా ఒక్కటే రిక్వెస్ట్, ప్లీజ్ ఈట్ హెల్దీ ఫుడ్, స్టార్ట్ సంథింగ్ ద అదర్ ఎక్సర్సైజ్. హెల్దీ ఫుడ్ అంటే ఏ ఫుడ్ ప్రిఫర్ చేయాలంటారు? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా సిరి, జనరల్గా కూరగాయలు లేకపోతే నాన్ వెజ్ తీసుకున్నా కూడా మసాలాలు లేకుండా వండుకోవడము, తర్వాత బయట ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి చాలా తగ్గించాలి. అవి ఎట్లా అంటే ట్రిగ్గర్ చేస్తుంటాయి. ఇంకొకటి కాఫీన్ కానీ ఇలాంటివి కానీ, సిగరెట్స్ తాగే వాళ్ళు కానీ, వీళ్ళు కూడా ఈవినింగ్ ఒక 5-6 తర్వాత యూ షుడెంట్. ఎప్పుడు కానీ ఇవేంటంటే నీకు ట్రిగ్గర్ చేస్తాయి, మూడ్ ఎలివేట్ చేస్తాయి కదా. సో ఇవి తగ్గించాలి. ఇప్పుడు కాఫీస్ కానీ టీస్ కానీ ఎర్లీగా తినడం. ఎప్పుడు నువ్వు ఆఫ్టర్ 4-5-6 తర్వాత డౌన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అంటే లైక్ సూదనింగ్ ఫుడ్, ఇందాక నేను చెప్పినట్టు హెల్దీ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, దాని తర్వాత మనము సాఫ్ట్ ఫుడ్ ఇది మన కిచిడీ కానివ్వండి, ఇలా. అండ్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రతి దాంట్లో పోర్షన్ కంట్రోలే, మాటలో పోర్షన్ కంట్రోల్, బిహేవియర్లో పోర్షన్ కంట్రోల్, తిండిలో పోర్షన్ కంట్రోల్. నిద్ర పొమ్మన్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు 8 నుంచి రేపు 10 దాకా నో. 6 to 8 hours క్వాలిటీ స్లీప్. నిద్రపోయి నువ్వు చాలా ఇట్లా బేచైనీతో లేస్తున్నావు, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ స్లీప్. దట్ ఈస్ కాల్డ్ రాజసిక్ స్లీప్. ఫుడ్లోనే కాదు, మన నిద్రలో కూడా ఉంటుంది రాజసిక్ స్లీప్. రెస్ట్లెస్నెస్ ఉంటారు లేవగానే కొంతమంది. అదే కొంతమంది నిద్ర లేవగానే చాలా లేజీగా ఇలాగే లేస్తారు, వాళ్ళని తామసిక నిద్ర అంటారు. ఓకే. రాజసిక నిద్ర, తామసిక నిద్ర. అండ్ సాత్వికమైన నిద్ర ఏంటి అంటే, నువ్వు ఇవన్నీ ఎప్పుడైతే చేస్తావో, ఎక్కడ కంట్రోల్ చేయాలి మన మైండ్ని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బెడ్ మీదకి తీసుకురాకుండా చక్కగా ప్రశాంతంగా, ఈ రోజు నాకు దేవుడు ఇచ్చాడు, బాగా హ్యాండిల్ చేశావు, థ్యాంక్స్ టు గాడ్, గ్రేట్ఫుల్ టు గాడ్, ప్రశాంతంగా మనకు మంచి చేసిన వాళ్ళని తలుచుకుని, మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రేపు చూసుకుందాము అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇసురుకొని నిన్ను నువ్వు సెల్ఫ్గా ప్రమోట్ చేసుకుంటూ, ఒక చిన్న సూదనింగ్ వాయిస్ కానీ, ఒక 5 to 10 minutes ఒక మంచి మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటి యోగా ఎక్సర్సైజెస్, దానికి ముందేం చేయాలో కానివ్వండి, ఇలాంటివన్నీ ఎప్పుడైతే నువ్వు బాగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాస్త ముందు చేసి పడుకోవడం, ఇలాంటివన్నీ కనుక చేసినట్టయితే, విపరీత కర్ణి అని ఒకటి ఉంటుంది మనకి, కాళ్ళు పైకి పెట్టి బెడ్ దగ్గర పడుకున్నప్పుడైనా కూడా నువ్వు బాడీ అంతా లయింగ్ డౌన్ చేసి కాలు పైకి పెట్టి అలా ఒక 15 minutes అట్లా చేసి నువ్వు అలా కళ్ళు మూసుకొని చక్కగా ఇవన్నీ నెమరేసుకోకుండా, నీకు మంచి జరిగింది, మంచిని నెమరేసుకుంటూ, నీకున్న కెపబిలిటీస్ని కనుక చేసుకుంటూ పోతే అంత కష్టం కాదు సిరి. సో ఈ ఫుడ్ను ప్రమోట్ చేసుకోండి, హెల్దీ డైట్ని ప్రమోట్ చేసుకోండి, మీ దాంట్లో మీ జీవన విధానంలోనే ఎక్సర్సైజ్ని, యోగాని, ఫిట్నెస్ చేసుకోండి. ఖచ్చితంగా యూ కెన్ కమిట్.
సో ఇమీడియట్గా మనకి ఇప్పుడు ఒకవేళ చాలా ఇబ్బందిగా ఉంది, మెంటల్ పీస్ డిస్టర్బ్ చేస్తుంది నిద్ర అన్నట్టయితే జ్ఞానముద్ర ఏంటి అని అంటే ఇలా తమ్ముని ఈ ఫింగర్ తోటి, ఏది మన చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలుతో తీసుకుని జస్ట్ క్లోజ్ ఐస్ చేసేసి నువ్వు అది నించుని, ఇప్పుడు నీకు చాలా బేచైన్ అవుతుంది, అప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. స్ట్రెస్ ఎవరైనా తిడతారో నువ్వు బాస్ క్యాబిన్లోకి పోతున్నావు, అప్పుడు కూడా ఇలా పెట్టుకొని కనుక నువ్వు స్టాండింగ్ కానివ్వండి, సిట్టింగ్ కానివ్వండి, పడుకున్నప్పుడు కూడా కాసేపు ఇట్లా పెట్టుకుంటే నీ మైండ్ ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుంది. థాట్స్ కంట్రోల్కి వస్తే నువ్వు ఏదనుకుంటే అది అచీవ్ చేస్తావు, అందులో భాగమే మన నిద్ర. అలా కాకుండా ధ్యాన ముద్ర కూడా పడుకునే ముందు ఇలా అరచేతిని పెట్టి ఓపెన్ పామ్స్ని పెట్టి ఈ 2 థమ్స్ని కనుక ఇలా పెట్టేసి ఇలా కొంచెం సేపు 5-10 మినిట్స్ బిఫోర్ బెడ్ మీదనైనా సరే నువ్వు కూర్చొని నిటారుగా ఇలా కాసేపు కూర్చున్నట్టు కూడా నీకు చాలా బాగా రిలీఫ్ జరుగుతుంది. ఇది మనము చాలా ఉంటాయి సిరి, ఒకటి అని చెప్పను, డిపెండింగ్ ఆన్ ఇంటెన్సిటీ. కొంతమందికి కాస్త ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కొంతమందికి చాలా సమస్యలు ఉంటాయి. సో వాళ్ళందరికీ మనకు నీ తరహా మైండ్ని బట్టి, నీ తరహా ప్రాబ్లమ్ని బట్టి కూడా మనం ఆసనాలు కానివ్వండి, నీ బాడీ, నీ ఆరోగ్యం. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజెస్ నిద్రకు చెప్పాము, లేకపోతే వెయిట్ లాస్కి చెప్పాము, అదే వాళ్ళకి హై బీపీ ఉంది, లేకపోతే ఇంకేదైనా హార్ట్ ఇష్యూస్, అలా ఓవరాల్గా కంటిన్యూస్గా ఇలా చెప్పలేం. కాబట్టి వాళ్లకు మనము డైరెక్ట్గా గైడ్ చేయించుకోవటం బెటర్. ఎవరైనా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో కానీ, లేకపోతే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ దగ్గర, నా సజెషన్ ఎవరి దగ్గరైనా సరే, మీకు ఒక CA అకౌంట్కు ఉన్నట్టు, మీ డబ్బులు చూడడానికి ఒక బ్యాంక్ ఉన్నట్టు, మీ బాడీ చూడడానికి, మీకు రోగం వస్తే చూడడానికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టు, మీకు రోగం రాకుండా మీ మనస్సును, మీ భావాలను, మీకున్న బాధలను చెప్పుకోవడానికి కానీ, వాటిని కరెక్ట్ చేయడానికి ఆహారం ద్వారా కానివ్వండి, బిహేవియర్ ద్వారా కానివ్వండి, లేదు శారీరకంగా ఎక్సర్సైజెస్ ద్వారా కానివ్వండి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ని అపాయింట్ చేసుకోవడం అనేది ప్రజెంట్, ఫ్యూచర్ కంపల్సరీ. సో మరి అలా చాలా వరకు కూడా మీరు చెప్పినట్టు మనకి ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, అండ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు అన్నట్టుగా డైట్ పరంగా, ఎస్పెషల్లీ యోగా పరంగా ఎవరైనా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం, మాకు మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నాం, అలాంటి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా అండి మీ దగ్గర? తప్పకుండా అండి. ఇప్పుడు యాక్చువల్లీ యోగా, ఇప్పుడు చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాము. నేను యాజ్ ఏ యోగా అండ్ ఫిట్నెస్ కోచ్గా తీసుకోండి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్గా తీసుకోండి, లేకపోతే లైఫ్ కోచ్గా తీసుకోండి, ఇది హోలిస్టిక్ లైఫ్ మన జీవన విధానం. సో వీటిలో ఏ ఇష్యూస్ అయినా దే కెన్ కాంటాక్ట్ మీ ఫర్ కౌన్సిలింగ్ ఆర్ ఫర్ డైట్, వాళ్ళ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ కానివ్వండి, డైట్ ప్రిస్క్రిప్షన్ కానివ్వండి, ఏది కావాలన్నా. అలా కాకుండా నాతో జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక దే కెన్ స్టార్ట్ అ జర్నీ విత్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.